ఈటింగ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఆకాకరకాయ కర్రీ. ఈ ఆకాకరకాయ కర్రీని ఇలా ఒకసారి మసాలా పెట్టి చూడండి, ఎంత బాగుంటుందో. ఇది రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సూట్ అవుతుందండి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. మరైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆకాకరకాయలను తీసుకున్నానండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో 5 లవంగాలు, 3 యాలకులు, 1/2 ఇంచి దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని బాగా నూరుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పును వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా అంతా కొంచెం మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకోవాలి. ఈ మసాలా ముద్దని ఇలా రోట్లో వేసి నూరుకోవడం వల్ల ఈ కూరకి మంచి రుచిని ఇస్తుందండి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది దీని రుచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.